90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ట్యాక్స్ అనేది 12 lakhs వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు అనేటువంటి న్యూస్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే మధ్య తరగతి ప్రజలకి అది ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది 12 lakhs వరకు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతవరకు మేలు చేకూరే అవకాశం ఉంటుందంటారు? 2016 యొక్క ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం మధ్య తరగతి వాళ్ళ యొక్క శాతం పర్సంటేజ్ ఎంత ఉంది అంటే అప్పట్లో 26% మాత్రమే ఉండేది. 26% నుంచి ఇప్పుడు ఆర్థిక లెక్కలు అంటే ఆర్థిక సర్వే లెక్కలు ఏదైతే ఉందో 2023-24 లెక్కల ప్రకారం అయితే ఇది 40% వరకు కూడా పెరిగింది. ఇది మధ్యతరగతి వాళ్ళ లెక్క. అసలు మధ్యతరగతి వాళ్ళు అంటే ఎవరు అంటే ప్రతి ఏడాది వార్షిక ఆదాయం 5 లక్షల నుంచి 30 లక్షల రూపాయల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మధ్యతరగతి వారుగా ఒక పీపుల్స్ రీసెర్చ్ సర్వే సెంటర్ వాళ్ళు చెప్పినటువంటి ఒక అనలిటికల్ సర్వే ఏంటంటే ప్రయాణం 5 lakhs నుంచి 30 lakhs వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళని మిడిల్ క్లాస్ పర్సన్స్ సెగ్మెంట్ అంటారు. అంటే భారతదేశం అంతా కూడా ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ అనే చెప్తాం మనం యాక్చువల్గా. మధ్య తరగతి యొక్క భారతం అంటాం మనం యాక్చువల్గా. సో ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎలా ఉంటారంటే వీళ్ళలో గవర్నమెంట్ యొక్క లెక్కల ప్రకారం ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం ఏం చెప్తున్నారంటే వీళ్ళలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే డిమాండ్ తగ్గిపోతుంది రోజు రోజుకి. సింపుల్ చెప్పేది ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మధ్యతరగతి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే డిమాండ్ తగ్గిపోతుంది. వస్తువుల యొక్క డిమాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, గాడ్జెట్ వస్తువులు కావచ్చు, గృహోపకరణాలు కావచ్చు, వస్తువుల యొక్క సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు పెరిగాయి అనే ఉద్దేశంతో వీళ్ళలో ఉన్నటువంటి ఏదైతే ఉందో డిమాండ్ తగ్గిపోతుంది. అంటే వస్తువుల యొక్క పర్చేజింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా వస్తుంది జరుగుతుంది. ఎందుకు పర్చేజింగ్ తగ్గిపోతుంది అనే లెక్కలు వేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైతే ట్యాక్స్ రూపంలో మేము చెల్లిస్తున్నామో ఈ చెల్లించిన ట్యాక్స్ అన్నది భారంగా పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి 70 నుంచి 80 వేల రూపాయల వరకు ప్రయాణము ఒక ఆర్థికంగా బడ్డని పెరుగుతుంది. కాబట్టి వాటిని తగ్గిస్తే బాగుంటుందని కొంతమంది ఆర్థికవేత్తలు సూచించారు మన ఆర్థిక శాఖ మంత్రి అంటే నిర్మలా సీతారామన్ గారికి. సో ఆవిడేమన్నారంటే ఏదైతే ఉందో ఈ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి 12 లక్షల వరకు మనం కాస్త ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా వీళ్ళ వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే వస్తువుల యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వస్తువుల యొక్క ప్రొడక్టివిటీ పెరిగిందంటే ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు అంటే కంప్లీట్గా సైకిల్ అనమాట ఇది. అంటే వస్తువుల పర్చేజింగ్ కెపాసిటీ పెరిగితే వస్తువుల డిమాండ్ పెరిగితే వస్తువుల్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ పెరుగుతాయి, ఉద్యోగోపాధి అవకాశాలు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే అవి పెరుగుతాయో ఇమీడియట్గా కొత్త పెట్టుబడులు కూడా వస్తుంది. ఇంత ఒక సైకిల్గా ఉంటుంది. కాబట్టి ఇది ఆర్థికవేత్తలు సూచించిన లెక్కలు. ఈ లెక్కల ప్రకారం ఏంటంటే వీళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో అప్ టు 12 లక్షల రూపాయల వరకు మనం ఇవ్వగలిగితే వాళ్ళలో ఈ ట్యాక్స్ బడ్డీని ఉండదు కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుంది అని సూచించడం జరిగింది. ఇక్కడ నేను దీన్ని మరి కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొంతమంది ఆర్థికవేత్తలు ఏమంటారంటే ఎప్పుడైతే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో 70,000 నుంచి 80,000 రూపాయల వరకు ఏదైతే ఎగ్జంప్షన్ వస్తుందో ఈ అమౌంట్ మరలా వీళ్ళైతే సేవింగ్స్లోకి వెళ్తారు. కాబట్టి ఒకవేళ కొనుగోలు శక్తి లేకపోయినా మరలా సేవింగ్స్లోకి వెళ్తారు. ఏదో ఒక రూపంలో ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇతరత ఏమైనా సేవింగ్స్ పథకాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ రకంగా చూసినా భారతదేశానికి బాగుంటుంది. కాబట్టి ఎకనామికల్ సర్వీస్ ప్రకారం ఇది ఓకే. ఇది ఒక కోణం మాత్రమే. నేను రెండో కోణాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది? 140 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్లో కేవలం 9,50,00,000 మంది మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళే మనకి ఇస్తున్నటువంటి గూగుల్ లెక్కల ప్రకారం ఉంది. 9,50,00,000 మంది మాత్రమే ట్యాక్స్ పే చేస్తే అందులో 6 crores వరకు జీరో ట్యాక్స్ పేయింగ్ చూపిస్తారు. అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్లు ఇతరత్ర రెంట్స్ ఇవి ఇతరత్ర ఖర్చులు చూపించి జీరో ట్యాక్స్ పేయింగ్ చేస్తే ఓన్లీ చూపించింది మాత్రం ఓన్లీ 3.5 crores కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపించదు. ఏదైతే 12 లక్షల రూపాయల వరకు అప్ టు మనకి స్లాబ్ ఏదైతే పెట్టారో ఇది పెద్దగా ప్రభావం చూపదు అని కొంతమంది కూడా చెప్తున్నారు. యాక్చువల్గా లెక్కల ప్రకారం ఎలా ఉంటుందంటే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% వరకు ఉంది 2023-2024 యొక్క ఆర్థిక లెక్కల ప్రకారం. యాక్చువల్గా 6.4 నుంచి 6.8 వరకు వచ్చినట్లయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. 2047 నాటికి 8% మాత్రం వృద్ధి రేటు సాధించినట్లయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని లెక్కలు అయితే చెప్తున్నాయి. అయితే 6.3% పడిపోవడానికి గల కారణం ఏంటంటే గడిచిన 4 సంవత్సరాల్లో అతి తక్కువ ఆర్థిక వృద్ధి రేటు చూపిస్తోంది. కేవలం 6.3% చూపించడం వల్ల ఈ యొక్క పెరుగుదల ఏదైతే 8% అనుకుంటున్నారో 8% రాకపోవడం వల్ల భారతదేశం 2047 నాటికి
ఏదైతే ఉందో అప్పటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం లేదు కాబట్టి ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా మరో కోణం నేను చెప్తున్నాను ఇప్పుడు విషయంలో, ఏదైతే 12 లక్షల రూపాయల వరకు అప్ టు మనకి ఏదైతే సబ్సిడీ ఇవ్వడం జరిగిందో దీనిని యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క నడినెత్తి మీద పెద్ద భూతం ఏంటంటే జిఎస్టీ రూపంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేవలం 77 లక్షల రూపాయలు వస్తే 2023-24 1,77,000 కోట్ల రూపాయలు అన్నది ఆర్థిక వృద్ధి రేటు సాధించాం. అంటే ఏదో ఒక రూపంలో సుమారుగా మనం మార్నింగ్ మనం వెళ్ళే షాప్లోకి వెళ్ళి మనం తినే ఇడ్లీ దగ్గర మొదలు పెడితే మళ్ళా రాత్రిపూట మనం పెట్టుకునే గుడ్ నైట్ వరకు మనం లెక్కలు వేసుకుంటే ప్రతి దానికి కూడా ట్యాక్స్ మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ చేస్తున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ అనేది కేవలం పే చేసేది 3,50,00,000 మందికి మాత్రం, కానీ ఇండైరెక్ట్గా ట్యాక్స్ పేర్స్ మాత్రం 140 కోట్ల మంది ఉన్నారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. 140 కోట్ల మంది ఏదైతే ఉన్నారో జిఎస్టీ ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటిది 18% అప్ టు 28% వరకు ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నారో దీన్ని తగ్గించడం వల్ల భారతదేశంలో మధ్యతరగతి వ్యక్తుల యొక్క వినియోగం పెడుతుంది తప్పించి కేవలం ఒక 3,50,00,000 మంది మాత్రం మేలు చేకూర్చే విధంగా వాళ్ళ స్లాబ్ని మాత్రం మీరు కాస్త రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇది కేవలం రేపు జరగబోయే ఢిల్లీ యొక్క ఎలక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆప్కి బీజేపీ పార్టీకి ఏదైతే మధ్య ఉన్నటువంటి సమరభేరి పోగింది అంటే హోరాహోరీగా ఉన్నటువంటి ఢిల్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఢిల్లీలో మోర్ దెన్ 47% మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఉండేగా, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇతరత్ర అనేక రకాల వస్తు సేవలు, పొరుగు సేవలు, రకరకాల సేవల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం వేసుకుంటే 47% ఏదైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నారు తప్పించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఏదైతే ఈ 12 లక్షల రూపాయల ఈ స్లాబ్ సిస్టమ్ ఏదైతే పెట్టారో దీనివల్ల పెద్దగా వనగూరే ప్రయోజనం లేదని కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిఎస్టీ అని ఏదైతే భూతం ఉందో ఈ భూతాన్ని తగ్గించుకుంటే తప్ప ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు 2 రకాలుగా ఉంటాయి నాగరాజు గారు. ప్రత్యక్ష పనులు వేరు, పరోక్ష పనులు వేరు. అండ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, మనం ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నటువంటి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ మీద మనం పే చేస్తుంటాం డైరెక్ట్ ట్యాక్స్ అంది. అది ప్రొఫెషనల్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, లేదా ఇతరత్ర ఉన్నటువంటి మనం పే చేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, మనం కొనే ప్రతి వస్తువు మీద ఇందాక నేను చెప్పినట్టుగా మార్నింగ్ పూట మన షాపులోకి వెళ్ళి ఇంటి పక్కన ఉన్నటువంటి షాపులోకి వెళ్ళి మనం తినే ఇడ్లీ దగ్గర 2.5% సెంట్రల్ ట్యాక్స్, 2.5% స్టేట్ ట్యాక్స్తో మొదలుకొని ఇక్కడ మొదలైన ప్రతి వస్తువు మీద మనం తెలియకుండానే ఇండైరెక్ట్ ట్యాక్స్ మనం పే చేస్తున్నాం. ఎప్పుడైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గుతాయో మాత్రమే అప్పుడు మాత్రం ఈ రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ ఏదైతే ఉందో ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది, అంటే వస్తువుల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది తప్పించి కేవలం డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో ప్రత్యక్ష పన్నుల్లో తగ్గించడం వల్ల పెద్దగా వనగూరే ప్రయోజనం అయితే ఏది ఉండదని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. నాగరాజ్ గారు చూద్దామండి ఏ మేరకు ఉంటుందనేది. అంటే వీడియో కింద కూడా కామెంట్ బాక్స్లో మన ఆడియన్స్ పోస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ ఏ మేరకు ఉంటుంది అనేది కూడా మనకు కొంత అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.